జేమాక్స్ విజన్ ఇండియా నుండి ఒక గ్లోబల్ క్రిప్టో బ్రాండ్ క్రియేట్ చేయడం. అదే జేమాక్స్ విజన్. జేమాక్స్ జస్ట్ ఒక టోకన్ కాదు, ఒక కంప్లీట్ బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్. రియల్ వరల్డ్ యూసేజ్ కోసం డిజైన్ చేసిన సిస్టమ్. సింపుల్గా, సెక్యూర్గా, స్కేలబుల్గా బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఫోకస్ హైప్ మీద కాదు, యుటిలిటీ మీద ఉంది. ట్రేడింగ్లో యూజ్ అవుతుంది, పేమెంట్స్లో యూజ్ అవుతుంది, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్లో యూజ్ అవుతుంది. డెఫీలో, ఎన్ఎఫ్టీ ఎకోసిస్టంలో, యాప్స్లో, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, గేమింగ్, టూరిజం మల్టిపుల్ సెక్టర్స్లో ఇంటిగ్రేట్ అవ్వడం టార్గెట్. ఎందుకు అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలి. ప్రతి ట్రాన్సాక్షన్ ఫాస్ట్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, లో కాస్ట్తో ఉండాలి. జేమాక్స్ ఎకోసిస్టమ్ వాలెట్తో స్టార్ట్ అవుతుంది. జే వాలెట్, సెక్యూర్ స్టోరేజ్, ఈజీ యాక్సెస్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్, సీమ్లెస్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత పేమెంట్ గేట్వే, రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం. యూపీఐ, కార్డ్ ఇంటిగ్రేషన్స్, డిజిటల్ పేమెంట్స్ అన్నీ కనెక్ట్ అవ్వడం. స్టెప్ బై స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఇక్కడొక్క డిఫరెన్స్ ఉంది. చాలా ప్రాజెక్ట్స్ టోకన్ లాంచ్ చేస్తాయి, తర్వాత యూజ్ కేసెస్ సర్చ్ చేస్తాయి. కానీ జేమాక్స్ యూజ్ కేసెస్ ముందు బిల్డ్ చేస్తుంది, తర్వాత స్కేల్ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ థింకింగ్, అదే స్ట్రక్చర్, అదే స్ట్రెంగ్త్. ఇండియా ఆల్రెడీ డిజిటల్గా ఫార్వర్డ్ ఉంది. యూపీఐ యాక్సెప్ట్ చేస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్ అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ స్టెప్ డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్. జేమాక్స్ ఇండియా నుండి స్టార్ట్ అయింది, కానీ విజన్ గ్లోబల్. ఫేజ్ బై ఫేజ్, ఫౌండేషన్ నుండి ఎక్స్పాన్షన్ వరకు ఎకోసిస్టమ్ గ్రో అవుతుంది. ఎకోసిస్టమ్ గ్రో అయ్యే కొద్దీ యూసేజ్ పెరుగుతుంది. యూసేజ్ పెరుగుతుంటే వాల్యూ ఫాలో అవుతుంది. న్యాచురలీ, సస్టైనబలీ, వితౌట్ నాయిస్, వితౌట్ హైప్. ఇప్పుడు క్వశ్చన్ సింపుల్. మీరు అబ్జర్వ్ చేస్తారా, లేదా పార్టిసిపేట్ చేస్తారా? బయట నుంచి చూస్తారా, లోపల నుంచి గ్రో అవుతారా? ఎండ్ డిసిజన్ మీ మైండ్సెట్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్యూచర్ గ్లోబల్గా ఉండాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి.